ఎవరు అర్థం కాలేదు, వాయిస్ బ్రేక్ అయింది ఇందాక. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నానండి. మీది ఖమ్మం జిల్లానేనా? ఖమ్మం జిల్లానే మేడం మాది. ఓకే అండి. కంపెనీ యొక్క పబ్లిసిటీ కోసం డిస్ట్రిక్ట్ వైజ్గా మ్యారేజ్ అయిన కుటుంబాలకి సర్వే జరుగుతుంది. మీ పేరు? శ్రీను మేడం, నా పేరు శ్రీను. ఆ? శ్రీను మేడం. ఏం వర్క్ చేస్తారండి? వర్క్ అంటే నార్మల్గా ట్రావెల్స్ ఉంది. ట్రావెల్స్ బిజినెసా? ఉమ్. మీ మేడం పేరు సార్? మేడం ముగ్గురున్నారు మేడం. ఏంటండి? ముగ్గురు వైఫ్స్ ఉన్నారు నాకు. చెప్తారా? సారీ నోరు తిరగట్లేదు. స్వాతి, అనిత, సునీత, ముగ్గురు పేర్లు. ఒక పేరు చెప్పండి అండి. ఒక్కళ్ళ పేర్లు చెప్తే మిగతా ఇద్దరు అలుగుతారుగా మేడం, తక్కువ చేసినట్టు అవుతుందిగా మళ్ళీ. ఏజ్ ఎంత సార్ మీకు? మేడం మీ ఏజ్ ఎంత అండి? 37. అవునా? స్వాతి మేడం నేమ్ రాసుకోమా? మిగతా వాళ్ళు ఏమవుతారు మేడం, మరి వాళ్ళని వదిలేయమంటారా? సార్ ఆఫర్ అనేది ఒక్కరికే వస్తుందండి, ఎవరైనా ఒక్కరికి. ముగ్గురు రాయండి మేడం, ముగ్గురు సమానమే నాకు. ముగ్గురికి రాయడం కుదరదు కదా సార్, ఒకరి పేరు మీదే ఆఫర్ వస్తుంది కాబట్టి ఒక్కళ్ళే వెళ్ళాలి ఆఫర్ వస్తే. అవునా? మరి ఈమె ఒకదాన్నే తీసుకొని పోతే మరి ఆమెనే ఇటు తీసుకుపోతే నువ్వు ఏందని ఇక వాళ్ళు గొడవ పడతారు కదా. షాపింగ్కి వెళ్ళేటప్పుడు ముగ్గురు ఒకసారి తీసుకుపోవు కదా. తీసుకుపోతా మేడం, ముగ్గురు ఒకేసారి. అవునా? ఏముంది, కారులో నలుగురం ఒకేసారి పోతాం. ఎవరికి ఏం కావాలో వాళ్ళు తీసుకుంటారు, నాకు తీసుకుంటారు, ఇక ఒకేసారి వచ్చేస్తాం. అవునా? మరి ఏ మేడం పేరు రాసుకోమంటారు సార్? ముగ్గురు రాయండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది. ముగ్గురికి కుదరదు కదా సార్, ఒక్కరి పేరు చెప్పండి మీరే. ఆగండి, మరి వాళ్ళనే అడుగుతా ఎవరి పేరు రాపియమంటారో ఏందో. మళ్ళీ మనం డిసిషన్ తీసుకుంటే మళ్ళీ తర్వాత. సరే అండి. మీరు ఫస్ట్ పెళ్లి చేసుకున్న మేడం పేరు ఏం పేరండి? అనిత. ఓకే, మరి అనిత మేడం తీసుకుంటా అండి, ఓకేనా? సరే, ఏంటి మరి ఏం రాస్తారు, ఏంది మరి కథ ఏంది అసలు? ఇది రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఖమ్మంలో కొత్తగా స్టార్ట్ చేస్తామండి. కంపెనీ యొక్క పబ్లిసిటీ కోసం డిస్ట్రిక్ట్ వైజ్గా మ్యారేజ్ అయిన కుటుంబాలకి సర్వే జరుగుతుంది. మీ పేర్లు చెప్పారు కదా, ఏమైనా ఆఫర్ వస్తే చెప్తామన్నమాట. ఓకే ఓకే. సార్, ఈ వర్క్ మీద నెలకి ఇన్కమ్ ఎంత వస్తుందండి మీకు? ఇన్కమ్ వస్తుంది మేడం, ఒక 80-90 వేలు వస్తుంది. ఒక 80-90 వేలు వస్తుంది. అవునా? ఖమ్మం లోకలేనా? ఏ ఊరు సార్ మీది? ఖమ్మం లోకలే మేడం. ఓకే అండి, ఏమైనా ఆఫర్ వస్తే చెప్తామండి. థ్యాంక్స్ సార్, మీ డీటెయిల్స్ చెప్పినందుకు. ఏం ఆఫరు మేడం, ఏం ఆఫరు? ఆఫర్ అనేది 24 అవర్స్లో తెలుస్తుందండి. ఇప్పుడు తెలియదు కదా, మీరు ఇచ్చిన వివరాలు కంపెనీ యొక్క సిస్టమ్ దాంట్లో సెలెక్ట్ అవుతూనే వస్తుంది ఆఫర్ అనేది. అవునా? అంటే ఇది ఓన్లీ పెళ్ళైన వాళ్ళకే ఇస్తారా ఎట్లా? ఇది ఓన్లీ మ్యారేజ్ అయిన కపుల్స్కే సర్వే జరుగుతుందండి. ఈ రోజు మ్యారేజ్ అయిందని నాది మీకు ఎట్లా తెలుసు? ఈ రోజే మ్యారేజ్ అని కాదండి, మ్యారేజ్ అయిన కపుల్స్. ఈ రోజు మీ యానివర్సరీనా సార్? కాదు. మరి ఇప్పుడు అన్నారు పెళ్లి రోజు అని. పెళ్లి రోజు అని చెప్పాను నేను. ఈ రోజు మీ పెళ్లి రోజు అని మేము చెప్పలేదండి. ఏమైనా ఆఫర్ వస్తే చెప్తాము మ్యారేజ్ అయిన వాళ్ళకి, ఓకేనా? సరే సరే, మ్యారేజ్ అయిన వాళ్ళకే చెప్తారు కదా. అవునండి, మ్యారేజ్ అయిన కపుల్స్కి మాత్రమే సర్వే జరుగుతుంది. ఆఫర్ వచ్చినా కానీ మీకు మేడంకే చెప్తాము. మరి నాకు పెళ్ళయిందని మీకు ఎట్లా తెలిసింది అంటున్నా నేను. మావ చెప్పిందా? చెప్పింది మీరే కదా సార్ చెప్పింది. నేను ఇప్పుడు మ్యారేజ్ అయిందని చెప్పేసి నా మేడం పేరు చెప్పానులే, ఓకే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాల్ చేయడానికి ముందు మీకెట్లా తెలిసింది? ఇది మ్యారేజ్ అయిన కపుల్ సర్వే జరుగుతున్న, మ్యారేజ్ కాకపోతే కాలేదని చెప్పేవాళ్ళండి మీ మేడం పేరు అడిగినప్పుడే. నేను చెప్పిన తర్వాత మీరు క్లారిటీ తీసుకున్నారు. సార్ మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ మేము ఏం అడగలేదు కాబట్టి మీ పేరు అడిగాము. మీ మేడం పేరు ఏం మీరు అంటే చెప్పారు. మా మ్యారీడ్ కాకపోతే అన్మ్యారీడ్ మేడం అని చెప్పేవాళ్ళే కదా. ఓ ఓకే, అంటే మ్యారేజ్ కాలేదు అంటే కాలేదని చెప్పేటోడివి నువ్వు. ఆల్రెడీ నువ్వు అయిందని అన్నావు కాబట్టే నీతో మాట్లాడుతున్నా అంటావు. ఓకే అండి, నేను ఆఫర్ వస్తే చెప్తాము, ఓకేనా? థ్యాంక్ యూ. విషయం ఏంటంటే మీరు ఇంకొకసారి నాకు ఫోన్ చేయకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎందుకని అడగండి ఒక మాట. చెప్పండి. ఎందుకంటే నాకు పెళ్లి కాలేదు. అవునా?
కాబట్టి 3 మెంబర్స్ భార్యలు ఉన్నదని చెప్పారు మరి. ఏదో ఏం పని పాటలేదు, ఇవాళ పండగ ఉంది, ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడదాం సరదాగా అనుకున్నాను. ఇక మీరు చేశారు, ఏదో కొంచెం సేపు 5-10 నిమిషాలు నాకు కాలక్షేపం ఉంటుంది కదా. మీ టైం పాస్ కోసం ఇప్పుడు చెప్పారా సార్ ఇలా డీటెయిల్స్? అవును మేడం. సర్లేండి. ఓకే. మీ మమ్మీ డాడీ నేమ్ ఏంటండి? వాళ్ళ పేర్లు అస్సలు చెప్పండి మేడం. మంచిదండి, థ్యాంక్ యూ. ఏమి ఇవ్వలేదు నాకు, ఆస్తి పాస్తులు ఏమి ఇవ్వలేదు వాళ్ళు. ఇంకా వాళ్ళ పేర్లు చెప్పినా ఏం లాభం నాకు. ఇప్పుడు ఎలా ఇస్తారండి? మీ మ్యారేజ్ అయితేనే కదా వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడైనా ఇస్తారని నమ్మకం కుదరట్లేదు నాకు అసలు. ఎందుకండి? ఎందుకంటే నేను ఒక చోట ఉండనుగా. ఆ? ఒక చోట ఉండనుగా, ఏమైనా ఇస్తే ఏడా అమ్ముకుంటాడో అని చెప్పేసి అట్లే. వాళ్ళ దగ్గర ఉంటేనే బెనిఫిట్ కానీ మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో వాళ్ళకి అయినా మీకైనా ఉపయోగపడాలనే కదా. మరి ఇప్పుడు ఎట్లా, ఖర్చులకి ఎట్లా మనకు? మీరు బిజినెస్ కదా సార్, మీకు మనీ ఉండవా మేడం? మీరు ట్రావెల్స్ బిజినెస్ కానీ మీకు ఆడ మనీ ఉంటాయి కదా. ట్రావెల్స్ లేదు, పాడలేదు. ఏదో ఒకటి చెప్పకపోతే ఎట్లా మాట్లాడతారు మేడం మీరు? అందుకనే ఏదో ఒకటి చెప్పా, ఇట్లా చేసా. సర్లేండి, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. శివరాత్రి, సారీ, అది ఏంది ఇది? ఆ, శ్రీరామనవమి శుభాకాంక్షలు మేడం మీకు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. అందరికి చెప్పండి, ఫ్యామిలీస్ ఎంప్లాయీస్ కూడా. ఓకే అండి, మా కంపెనీ తరపున కూడా మీకు కూడా శ్రీరామనవమి అండి. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్. ఉంటాను, బై. ఓకే ఓకే అండి, బాయ్ బాయ్.